మట్టి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చిన్నారి పెద్దరికం. ఈ కథ చెప్పుకోబోయే ముందు చిన్న ఉపోద్ఘాతం. ప్రతి మనిషి ఇతరులతో వ్యవహరించే పద్ధతే పెద్దరికం. నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడటం, ప్రవర్తించడమే కరెక్ట్ అనుకుంటారు కొందరు. చాలామంది అనుభవం మీద అవతలి వ్యక్తి స్థాయి, ప్రవర్తనని బట్టే వారి ప్రవర్తన, మాటలు ఉండాలని తెలుసుకుంటారు. నిజానికి ఈ విషయం చిన్నతనం నుండే అందరికీ తెలుసు. అందుకనే తల్లిదండ్రుల దగ్గర ఒకలాగా, తోబుట్టువులతో ఒకలాగా, స్నేహితులతో ఒకలాగా, బయటి వారితో ఒకలాగా మాట్లాడతారు. ఎదిగిన మనిషిలో కూడా పసితనం ఉండవచ్చు. పసి వయసులో కూడా పెద్దరికం ఉండవచ్చు. ఈ కథలో హీరో ఒక చిన్న పిల్లాడు. చిన్నవాడైన పరిస్థితి అర్థం చేసుకొని విచక్షణతో వ్యవహరించి పెద్దతనం చూపిస్తాడు. ఆ చిన్నవాడు ఎలా తన పెద్దరికం చూపించాడో తెలుసుకోవాలంటే ఈ కథ వినాల్సిందే. చిన్నారి పెద్దరికం. ఇక కథ మొదలు పెడదాం. జయంతి వంటలో లీనమైపోయున్నది. దేవునిపై పాటలను సన్నగా రాగాలు తీస్తూ వంట పనులను ఉత్సాహంతో చేస్తుంది. భర్తకు క్యారేజీ పట్టుకెళ్ళడానికి ఆఫీస్ కుర్రాడు ఈరోజు తొందరగా వస్తాడు. ఆ లోపు వంట అయిపోవాలి. ఆ తర్వాత స్వీట్లు చేసి ఊరి చివరగా ఉన్న అనాథ పిల్లల శరణాలయంలో పిల్లలకు పంచిపెట్టాలి. అందుకే హడావిడి పడుతుంది. జయంతికి పెళ్ళై 6 సంవత్సరాలవుతున్నా పిల్లలు పుట్టలేదు. డాక్టర్లకు చూపించుకుంటే దంపతులిద్దరికీ ఎటువంటి సమస్యలు లేవని తెలిపారు. దేవుడికి పూజలు, అనాథ పిల్లలకు సహాయం చేస్తే పిల్లలు త్వరలో పుడతారని ఓ స్వామీజీ చెప్పటంతో ప్రతి సంవత్సరం తమ పెళ్లి రోజున ఊరు చివర ఉన్న అనాథ పిల్లల శరణాలయంలో స్వీటు పంచిపెడుతుంది. కొంత డబ్బును విరాళంగా ఇస్తుంది. ఈరోజు కూడా అందుకోసమే ఇంట్లో పనిని త్వరగా ముగించేస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వస్తున్నా గట్టిగా చెప్తూ వెళ్ళి తలుపు తీసింది. వచ్చిన వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. వచ్చింది 2 పోలీసులు. రాఘవ ఇల్లు ఇదేనా? అడిగాడు ఇన్స్పెక్టర్. అవును, చెప్పింది జయంతి. ఆయన ఇంట్లో ఉన్నారా? లేరు, ఆఫీస్కు వెళ్ళారు. ఆయన మీకేమవుతారు? మా ఆయన. ఈ పర్స్ ఆయనదేనా? పోలీసులు చూపిన పర్సును చూసి ఆయనది కాదు, నాది అన్నది జయంతి. ఈ పర్సులో ఆయన విజిటింగ్ కార్డు ఉంది. అందులోని ఈ అడ్రస్ చూసి ఇక్కడికి వచ్చాము. దీని గురించి కొంచెం ఎంక్వైరీ చేయాలి. లోపలికి రావచ్చా అని అడిగాడు ఇన్స్పెక్టర్. రండి అంటూ వారిద్దరినీ లోపలికి రమ్మని అక్కడున్న సోఫా చూపించి ఇక్కడ కూర్చోండి, నేను స్టవ్ కట్టేసి వస్తానని చెప్పి జయంతి వంటింట్లోకి పరుగులాంటి నడకతో వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి తిరిగి అదే స్పీడుతో హాల్లోకి వచ్చి నిలబడింది. మీరు కూడా కూర్చోండి, జయంతిని చూసి ఇన్స్పెక్టర్ చెప్పడంతో జయంతి వారి ఎదురుగుండా ఉన్న సింగిల్ సోఫాలో కూర్చుంది. ఇప్పుడు చెప్పండి, ఈ పర్స్ ఎలా పోయింది? ఎవరన్నా దొంగతనం చేశారా? ఈ పర్స్ పోయినట్లు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఎందుకంటే ఇందులో 4 రకాల క్రెడిట్ కార్డులు, 2 డెబిట్ కార్డులు, ఏవో 4 రకాల తాళాలు ఉన్నాయి. ఈ పర్సులో ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయా? గుక్క తిప్పుకోకుండా అడిగాడు ఇన్స్పెక్టర్. దాన్నెవరూ దొంగతనం చేయలేదు. అది మార్కెట్లోని మురికి కాలువలో పడిపోయింది. ఇది మీకెలా దొరికింది? కుతూహలంతో ఇన్స్పెక్టర్ను అడిగింది జయంతి. మీరు అబద్ధం చెప్తున్నారు. మురికి కాలువలో పడిపోయింటే ఈ పర్సు ఆ కుర్రాడి దగ్గర ఎలా దొరుకుతుంది? ఆ కుర్రాడు మీకు తెలిసినవాడా? ఐ మీన్ మీ ఇంట్లో పనివాడా? అతన్ని కాపాడటానికోసం అలా చెప్తున్నారా? ఏ కుర్రాడు? నాకు ఏ కుర్రాడు తెలియదు. మా ఇంట్లో పని కుర్రోడే లేడు. నా పర్సు కాలువలోనే పడిపోయింది. అది ఎవరూ దొంగతనం చేయలేదు. రాత్రి నైట్ పెట్రోల్ మీద సిటీలో తిరుగుతుంటే బస్ స్టాండ్ దగ్గర దొంగచూపులతో ఒక 10 ఏళ్ల కుర్రాడు కనపడ్డాడు. అనుమానంతో వాణ్ణి దగ్గరకు పిలిచి ప్రశ్నలు అడుగుతుంటే అప్పుడప్పుడు వాడు లాగు జేబు తడుముకుంటున్నాడు. వాడి జేబు చెక్ చేస్తే ఈ పర్సు దొరికింది. 4 తగిలించి స్టేషన్కు తీసుకెళ్లి సెల్లో పడేసి ఇంకో 4 తగిలించాము. పర్సు ఎక్కడ దొంగతనం చేశావు అని ఎంత అడిగినా
నోరెత్తటం లేదు. పర్సు తీసి చూస్తే అందులో మీ అడ్రస్ ఉన్నది. మిమ్మల్ని అడిగితే తెలుస్తుందని ఇక్కడికి వచ్చాము. మీరేమో అది కాలువలో పడిపోయిందని చెప్తున్నారు. నిజమండి, అది కాలువలోనే పడిపోయింది. చూడండమ్మా, 10 ఏళ్ల కుర్రాడు ఈ వయసులోనే దొంగతనం చేస్తున్నాడంటే పెద్దవాడైన తర్వాత పెద్ద పెద్ద నేరాలు చేస్తాడు. పిల్లలను ఈ వయసులోనే బాగు చేయాలి. వాడిని బాల నేరస్తులు సంరక్షణ కేంద్రానికి పంపి వాడిని సరిచేయాలి. సమాజంలో బాధ్యత గల వ్యక్తులుగా మనం వ్యవహరించాలి. మీరు పోలీస్ స్టేషన్కు వచ్చి ఒక కంప్లైంట్ రాసిస్తే వాడిని కోర్టులో హాజరుపరిచి బాల నేరస్తుల సంరక్షణ కేంద్రానికి పంపుతానని చెప్పాడు ఇన్స్పెక్టర్. ఇదేమి న్యాయం ఇన్స్పెక్టర్? కాలువలో పడిపోయిన పర్సును ఆ కుర్రాడు దొంగతనం చేసినట్టు కంప్లైంట్ రాసిస్తే నేరమే చెయ్యని ఒక కుర్రాడు దొంగ అని ముద్ర వేసినట్లు కాదా? ఇదా సమాజంలో బాధ్యత గల వ్యక్తులు చేసే మీ పని? మీ ఆలోచన సరైనది కాదు గట్టిగా చెప్పింది జయంతి. జయంతి మాటలకు కోపం తెచ్చుకున్న ఇన్స్పెక్టర్, మరైతే కాలువలో పడిపోయిన మీ పర్సు ఆ కుర్రాడి చేతికి ఎలా వచ్చింది? గట్టిగానే అడిగాడు. ఈ మాట మీరు ఆ కుర్రాడినే అడగాలి. ఎంత కొట్టినా చెప్పటం లేదే. అనవసరంగా ఒక కుర్రాడిని వీళ్ళు కొడుతున్నారే. ఒకవేళ నేను వెతుకుతున్న ఆ కుర్రాడే ఈ కుర్రాడా? ఒకవేళ వాడే వీడైతే నాకు సహాయం చేయబోయిన నేను వెతుకుతున్న కుర్రాడిని నేనే హింసలకు గురి చేయడం అన్యాయం కాదా? పోలీస్ స్టేషన్లో ఉన్న కుర్రాడిని ఒకసారి చూసొద్దామని తన మనసులోనే అనుకుంటూ, ఓకే ఇన్స్పెక్టర్, నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. కంప్లైంట్ ఇవ్వటానికి మాత్రం కాదు. కాలువలో పడిన నా పర్స్ అతని చేతికి ఎలా వచ్చిందో అడిగి తెలుసుకోవటానికని చెప్పింది జయంతి. సరే, మొదట మీరు వచ్చి అడగండి. మా దగ్గర నోరెత్తని వాడు మీ దగ్గరన్నా నోరెత్తుతాడేమో చూద్దాం. సరే, మీరు వెళ్ళండి. నేను ఇంకో అరగంటలో వస్తాను. ఓకే మేడం అని చెప్పి ఇన్స్పెక్టర్ తనతో పాటు వచ్చిన కానిస్టేబుల్తో కలిసి వెళ్ళిపోయాడు. భర్తకు క్యారేజీ రెడీ చేసి ఆఫీస్ కుర్రాడు వచ్చి క్యారేజ్ తీసుకువెళ్ళిన తర్వాత మనం పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి. అనాథ పిల్లల శరణాలయంలో స్వీట్లు పంచిపెట్టడానికి ఈరోజు ఇంట్లో స్వీట్లు చేసే టైం లేదు. బేకరీ నుంచి స్వీట్లు తీసుకెళ్ళి పంచిపెట్టాల్సిందే అని జయంతి అనుకున్న వెంటనే, అరే, నా పర్స్ పోయిన రోజు కూడా ఇదేలాగా జరిగిందే. ఆ రోజు కూడా అనాథ పిల్లల శరణాలయంలో స్వీట్లు పంచిపెట్టడానికని బేకరీలో కేకులు కొంటుంటే ఆ కుర్రాడు కనపడ్డాడు. ఆ కుర్రాడేనా పోలీసులు చెబుతున్న ఈ కుర్రాడు? ఏమో, ఈ పోలీస్ స్టేషన్కు వెళ్ళి చూస్తే కానీ తెలియదు అనుకుంటూ అన్ని పనులు పూర్తి చేసుకొని కారు తీసుకొని పోలీస్ స్టేషన్కు బయలుదేరింది జయంతి. కారులో వెళ్తున్న జయంతికి పర్స్ పోయిన రోజు, ఆ తరువాత జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. కార్ పార్కింగ్లో కారు ఆపి అనాథ పిల్లల శరణాలయంలో పంచిపెట్టడానికి కేకులు కొనాలని బేకరీకి వచ్చింది జయంతి. కేకులు ఆర్డర్ చేసింది. అలా కూర్చొని మేడం, కేకులు ప్యాక్ చేసి ఇస్తాను అని షాపతను చెప్పడంతో అక్కడున్న కుర్చీలో కూర్చుంది జయంతి. అప్పుడే ఆ గుర్రాన్ని చూసింది. మాసిపోయిన ముఖం, పైన చొక్కా లేదు, చినిగిపోయిన నుక్క, నూనె రాయిని చింపే జుట్టు, చెప్పలేనంత మురికిగా ఉన్న కాళ్ళతో దీనంగా తన వైపే చూస్తున్నాడు. అతని చూపుల్లో ఆకలి కొట్టొచ్చినట్లు కనపడుతుంది. జయంతికి జాలేసింది. స్వీట్ కొట్టు యజమానికి చెప్పి ఒక కేకును పేపర్లో పెట్టి ఆ కుర్రాడికి ఇమ్మంది. యజమాని పనిపిల్లకు చెప్పాడు. పనిపిల్ల ఒక కేకును ఆ కుర్రాడికి అందించింది. ₹1/2 లేక రూపాయో ఇస్తుందేమో అనుకున్న ఆ కుర్రాడు, అంత ఖరీదైన కేకు నాకు వద్దండి అన్నాడు. వాడు వద్దని చెప్తున్నా వాడి చేతులు మాత్రం ఆ కేకును తీసుకోవడానికి ఆరాటపడుతుండడం గమనించింది జయంతి. పర్వాలేదు, తీసుకో అన్నది. జయంతి నోటి నుండి ఆ మాట రాగానే ఆ కేకును తీసుకొని పారిపోయాడు ఆ కుర్రాడు. నవ్వుకుంది జయంతి. షాపు యజమాని కేకులు మొత్తం ప్యాక్ చేసి ఇవిగోనండమ్మా అనడంతో వాటిని తీసుకొని షాపతనికి డబ్బులిచ్చి కేకు ప్యాకెట్లను తాను తెచ్చిన సంచిలో ఉంచుకొని ఎదురుగుండా ఉన్న కూరగాయల మార్కెట్లోకి వెళ్ళింది జయంతి. అక్కడే అది జరిగింది. కూరగాయలు కొనుక్కొని డబ్బులు లెక్కపెట్టి ఇచ్చి క్రింద పడుతున్న సంచిని వంగి తీసుకుందామనుకునేటప్పుడు ఆమె చేతిలో ఉన్న మనీ పర్స్ చేతిలో నుండి జారి పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయింది. ₹6,000 డబ్బు, ఒక బంగారు గొలుసు, 4 క్రెడిట్ కార్డులు,
2 డెబిట్ కార్డులు, ఇంటి తాళం చెవి, బీరువా తాళం చెవులు, తను, తన భర్త కలిసి తీసుకున్న ఫోటో ఉన్న పర్సును పోగొట్టుకుని ఏం చేయాలో తెలియక చేతులు నలుపుకుంటూ భారమైన మనసుతో నిలబడి ఉన్నప్పుడు ఇదిగో ఒక్క నిమిషం అంటూ అర్జెంటు సహాయం అందించాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడే. వాడే పెదవులపై చిన్న కేకు ముక్క అతుక్కోనున్నది. కనురెప్పలు మూసి తెరిచే లోపల కాలువలోకి దూకాడు. మరుక్షణం మురికి నీటిలో పడి తడిసిపోయిన ఆమె మనీ పర్సును గుండెలకు హత్తుకొని కాలువలో నుండి బయటకు వచ్చాడు. వాడికి ఎలా కృతజ్ఞత చెప్పబోతాను? మురికి నీటిలో తడిసిపోయిన తన మనీ పర్సును ఎలా తీసుకోవటం అని జయంతి ఆలోచిస్తుండగా జయంతి ముందుకు వస్తున్న కుర్రాడు సడన్గా వెనక్కి తిరిగి మనీ పర్సుతో సహా పరుగు తీశాడు. అలా ఎందుకు చేశాడు? మనీ పర్సును తిరిగి ఇస్తున్నాడేమో అనుకుంది జయంతి. కొన్ని నిమిషాల తర్వాత తేరుకున్న జయంతి గుంపులో కలిసి కనిపించకుండా పోయిన ఆ కుర్రాడు ఇక కనిపించడని తీర్మానించుకుని ఒక దొంగ వెధవ మీద జాలిపడి అనవసరంగా ఒక కేకు కొనిచ్చాని తనని తాను నిందించుకుంటూ ఏమీ చేయలేక పార్కింగ్లో ఉంచిన తన కారు దగ్గరకు వెళ్ళింది. ఆమె కొంచెం కూడా ఎదురు చూడలేదు. కుర్రాడు తన కారు దగ్గరే ఉంటాడని, ఆ కారు ఆమెదేనని ఆ కుర్రాడికి తెలిసే ఛాన్సే లేదే. కారు వెనక దాక్కుని భయంగా చూస్తున్నాడు. జయంతి వాడికి తెలియకుండా మెల్లిమెల్లిగా వాడి వెనక నిలబడింది. ఎవరో వెనుక నిలబడ్డారని గ్రహించిన ఆ కుర్రాడు వెనక్కి తిరిగాడు. జయంతి వాడి చెయ్యి పుచ్చుకుంది. అమ్మగారు, నన్ను కొట్టకండి, పోలీసులకు పట్టివ్వకండి. మీ పర్సు మీకిద్దామనే కాలువలో నుండి పైకొచ్చిన నేను మీ దగ్గరగా వచ్చాను. అక్కడే కనబడ్డాడు కాశీ అన్నయ్య మనిషి. అయితే వాడు నన్ను చూడలేదు. చూసేస్తాడేమోనన్న భయంతో అక్కడి నుండి పారిపోయాను. మీరు ఎక్కడున్నారోనని వెతుకుతూ ఇక్కడ నిలబడ్డాను అని చెప్పాడు. అప్పుడే వాడి మొహాన్ని బాగా చూసింది. ఆ మొహాన్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్లు జయంతికి అనిపించింది. ఎక్కడ చూసుంటానబ్బా అనుకుంటూ అదే ఆలోచనలతో జయంతి ఉన్నప్పుడు ఆ కుర్రాడు జయంతి చేతిని విదిలించుకుని గబుక్కున వెనక్కి తిరిగి మళ్ళీ పారిపోయాడు. జయంతి చూస్తూ ఉండగానే ఒక్క సెకండ్లో పక్క సందులోకి పరిగెత్తి మాయమయ్యాడు. జయంతికి కోపం రాలేదు. మారుగా ఆ కుర్రాడి మొహమే ఆమె మదిలో మెదులుతుంది. బాగా దగ్గరవాడిలో కావలసిన వాడిలా అనిపించింది. ఎలాగైనా ఇంకోసారి వాడిని చూడాలనిపించింది. కానీ వాడు పారిపోయాడు. ఇక వాడిని పట్టుకోలేను అనుకుంటూ కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన భర్తతో పొద్దున జరిగిన విషయం చెప్పి వాడి మొహం బాగా తెలిసిన మొహంలో ఉన్నది. కానీ ఎంత ఆలోచించినా వాడిని ఎక్కడ చూసుంటానో గుర్తుకు రావటం లేదు అన్నది. బాగా తెలిసిన మొహంలో ఉన్నది, గుర్తుకు రావటం లేదు. ఇవన్నీ నీ భ్రమ. ఒక వీధి కుర్రాడిని ఎక్కడ చూసింటావు? మార్కెట్లోనూ రోడ్డు మీద చూసింటావు. వాళ్ళు పెట్టుకునేంత మొహంతో ఉంటారా? నీ పిచ్చి గాని అనవసరంగా ఆ కుర్రాడి గురించి ఆలోచించడం మానేయ్. ఎందుకంటే ఇక వాడిని పట్టుకోలేవు. వాడొక వీధి కుర్రాడు. ఈరోజు ఇక్కడ ఉంటాడు, రేపు ఇంకో చోట ఉంటాడు. వాడొక అనాథ అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న భర్త మాటలను మధ్యలోనే అడ్డుకొని, అనాథ ఎందుకవుతాడు? ఈ ప్రపంచంలోనే అనాథ అనే వాళ్ళే ఉండరు. పుట్టిన ప్రతి మనిషికి తల్లిదండ్రి ఉంటారు. ఆ తల్లిదండ్రులకు తోబుట్టువులు ఉంటారు. అలాంటప్పుడు ఈ వీధి కుర్రాళ్ళు అనాథలు ఎందుకు అవుతారు? అనాథలు చేయబడ్డారు. ఇలాంటి పిల్లలకు సంఘం చేయాల్సింది, ఇవ్వాల్సింది చాలా ఉంది. ఆ సంఘంలో మనము ఒకరిమే ఆవేశంగా చెప్పింది జయంతి. పిల్లలు పుట్టలేదన్న బాధలో ఉన్న భార్యతో వివాదం చేయకూడదని అనుకుంటూ సరే ఇప్పుడేం చేయాలంటావు అని అడిగాడు. పోలీస్ కంప్లైంట్ మాత్రం ఇవ్వకండి. డబ్బులు కొలిసిపోతే పోయినాయి. క్రెడిట్ కార్డులకు, డెబిట్ కార్డులను బ్యాంకు వాళ్లకు చెప్పి బ్లాక్ చేయండి చెప్పింది భర్తతో. అలాగే అన్నాడు జయంతి భర్త. ఆ రోజు నుండి బయటకు వెళ్ళినప్పుడల్లా ఆ కుర్రాడు ఎక్కడన్నా కనపడతాడేమోనని జయంతి వెతుకుతూనే ఉన్నది. కానీ ఆ కుర్రాడు జయంతికి కనపడలేదు. ఒకరోజు పోలీసులు వచ్చి ఒక కుర్రాడు గురించి చెబుతున్నారు. మన పర్సు వాడి దగ్గర ఉందంటే ఒకవేళ ఆ కుర్రాడు ఈ కుర్రాడేమో. పోలీస్ స్టేషన్లోకి కారు వెళ్ళి
ఆగింది. డోర్ తెరుచుకుని గబగబా లోనికి వెళ్ళింది. జయంతిని చూసిన ఇన్స్‌పెక్టర్ రండి, ఆ సెల్లులో ఉన్నాడు కుర్రాడు చూసి రండి అని జయంతికి చెబుతూ 401, 407 ఈమె సెల్లులో ఉన్న ఆ కుర్రాడిని చూపించు అని చెప్పాడు. జయంతి వెతుకుతున్నప్పుడు కళ్ళకు ఫలితం దక్కింది. వాడే, ఆ కుర్రాడే. ముఖమంతా దెబ్బలతో కందిపోయింది. పెదవుల పక్కన నెత్తురు కారుతోంది. గోడ చివర కూర్చొని తన కాలు గాయాన్ని తడుముకుంటున్నాడు. వాడిని చూసిన వెంటనే ఆమె మనసు కలుక్కుమంది. ఎవరో సెల్ దగ్గరకొచ్చి నిలబడటం గమనించిన ఆ కుర్రాడు తలెత్తి చూశాడు. జయంతిని చూసి షాక్ తిన్నాడు. గోడకు చేతులు ఆనించి లేచి నిలబడ్డాడు. మెల్లగా నడుచుకుంటూ జయంతి దగ్గరకు వచ్చి అమ్మగారు అంటూ ఏదో చెప్పబోయాడు. పెదవుల మీద వేలు పెట్టి మాట్లాడకు అన్నది. వాడు సెల్ కడ్డీలు పట్టుకొని నిలబడ్డాడు. జయంతి వెనక్కు తిరిగి ఇన్స్‌పెక్టర్ దగ్గరకు వెళ్ళింది. ఎందుకు ఆ కుర్రాడిని అంతలా కొట్టారు? చిన్నపిల్లాడనే కనికరం లేకుండా నెత్తురు వచ్చేటట్టు కొట్టారు. ఏం తప్పు చేశారని అంతలా కొట్టారు? మేడం, అవి మేం కొట్టిన దెబ్బలు కావు. అవి అంతకు ముందే ఉన్నాయి. మేము మెల్లగానే 4 తగిలించాము. కావాలంటే వాడినే అడగండి. సరే, ఆ కుర్రాడిని వదిలిపెట్టండి. మీ పర్స్ అతని దగ్గరకు ఎలా వచ్చిందో కనుక్కున్నారా? అవసరం లేదు. కాలువలో పడిన నా పర్స్ అతని దగ్గరికి ఎలా వచ్చుంటుందో వాడిని చూసిన వెంటనే ఊహించుకున్నాను. వాడు దొంగ మాత్రం కాదు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎలా తెలుసుకున్నారు? వాడి అవతారం చూస్తేనే చెప్పేస్తారు వాడొక దొంగని. మీరేంటి వాడేదో మీకు తెలిసిన కుర్రాడిలా అంత ఖచ్చితంగా వాడు దొంగ కాదని చెప్తున్నారు? వాడిని నేను ఇదివరకు చాలాసార్లు మార్కెట్లో చూశాను. చిన్న చిన్న కూలీ పనులు చేసేవాడు. ఒకసారి నా సంచి మోసుకు వచ్చి నా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడు. అబద్ధమాడింది జయంతి. అదేంటి మేడం, వాణ్ణి ఎందుకలా వెనకేసుకొస్తున్నారు? వెటకారంగా అడిగాడు. అది నీకు అనవసరం. నా పర్స్ పోయిందని నేను నీకు కంప్లైంట్ ఇవ్వలేదు. పోనీ వీడిని ఇంకేదైనా కేసు గురించి పట్టుకున్నారా? లేదు కదా. నా పర్స్ గురించే పట్టుకున్నారు. నేనేమీ కంప్లైంట్ ఇవ్వలేదు. వాడిని విడిచిపెట్టండి. లేకపోతే అంటూ ఇంకేదో మాట్లాడబోయింది. ఈలోపు 407 వాణ్ణి విడిచిపెట్టు అని కానిస్టేబుల్కు చెప్పాడు. సెల్ బయటకు వచ్చిన ఆ కుర్రాడిని చేతులు పుచ్చుకొని మెల్లగా నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి కారు దగ్గరకు వెళ్ళి లోపల కూర్చో అని వాడిని కారు ఎక్కించుకొని అక్కడి నుండి బయలుదేరింది జయంతి. కారులో తల వంచుకునే కూర్చున్న ఆ కుర్రాన్ని చూసి, ఇప్పుడు చెప్పు, ఆ రోజు 2 సార్లు నా మనీ పర్స్ నాకు ఇవ్వటానికి నా దగ్గరకు వచ్చినట్టు నటించి గబుక్కున పారిపోయావు. మరి మురికి కాలువలో పడిపోయిన మనీ పర్సును క్షణం ఆగి ఆలోచించకుండా కాలువలోకి దూకి తీసుకొని పైకొచ్చినప్పుడు ఎంత మంచి కుర్రాడు అనుకున్నా. కానీ పారిపోయినప్పుడు తెలిసింది నువ్వు ఒక దొంగవని. ఇలాంటి వాడికా నేను కేకు కొనిపించిందని అవమానంతో కుంగిపోయాను. రెండవసారి నువ్వు కనిపించినప్పుడు నువ్వు అలాంటి వాడివి కాదని సంతోషించాను. కానీ నాకు పర్స్ ఇవ్వకుండా మళ్ళీ పారిపోయావు. ఎందుకలా చేశావు? నిజమేనమ్మగారు, నేను దొంగనే. పుట్టుకతో కాదు, దొంగను చేయబడ్డాను. నాకు అమ్మా నాన్న లేరు. కాశీ అన్నయ్యే తెలుసు. అతని దగ్గర నాలాగా చాలామంది పిల్లలున్నారు. అందరూ దొంగతనాలు చేస్తారు. దొంగతనాలు చేసిన వాటిని తీసుకువచ్చి కాశీ అన్నయ్యకు ఇచ్చేయాలి. అలా ఇవ్వకపోతే మమ్మల్ని చితకబాదుతాడు. కాశీ అన్నయ్యే మాకందరికీ తిండి పెడతాడు. అతను పెండే తిండి మాకు చాలదు. అందుకని అక్కడక్కడ అడుక్కుంటూ ఉంటాం. ఆ రోజు బాగా ఆకలేసిందనే ఆ బేకరీ దగ్గరికి వచ్చాను. డబ్బులు ఇస్తారనుకున్నా. మీ దగ్గర నుంచి నాకు తిండి దొరికింది. కాలువలో పడ్డ పర్సును నేను తీసుకొని పారిపోదామనుకోలేదు. మీకు తిరిగి ఇవ్వటానికే ప్రయత్నించాను. కానీ అక్కడక్కడ నిలబడ్డ కాశీ అన్నయ్య మనుషులు నన్ను చూస్తుండటం గమనించాను. అందుకని తిరిగి ఇవ్వలేదు. తిరిగి ఇవ్వాలని ప్రయత్నించాను. కుదరలేదు. 2-3 రోజులు వీరెక్కడన్నా కనబడతారేమోనని చూశాను. కనపడలేదు. ఆ తర్వాతే మీ పర్స్ తెరిచి చూశాను. అందులో డబ్బు, బంగారు గొలుసు ఉన్నది. బంగారు గొలుసు తీసి మా బామ్మ మెడలో వేశాను. బామ్మ అంటే మా సొంత బామ్మ కాదు. నాలాగే అనాథ. కళ్ళు కూడా తెలియదు.
కానీ నేనంటే ఆమెకు ప్రాణం. తాను అడుక్కొని వచ్చిన దాంట్లో నా కోసం కొంత అట్టే పెడుతుంది. నేను మాత్రం ఇంతవరకు ఆమెకు ఏమీ చేయలేదు. ఆ రోజు మాత్రం మీ పర్సులోని బంగారు గొలుసును ఆమె మెడలో వేశాను. డబ్బులతో బిర్యానీ కొనుక్కొనొచ్చి ఇచ్చాను. ఆయాసానికి మంచి మందులు కొనిచ్చాను. 10 రోజులు అలాగే తిన్నాము. మా ఇద్దరి జీవితంలో అది 10 రోజులే మేం కడుపులో నిండుగా తిన్న రోజులు. మర్నాడు బామ్మ చనిపోయింది. చుట్టుపక్కల వారందరూ వచ్చారు. కాశీ అన్నయ్య కూడా వచ్చాడు. బామ్మ మెడలో వేసున్న బంగారు గొలుసు చూశాడు. వెంటనే అర్థం చేసుకున్నాడు. ఎందుకు నా దగ్గర పర్సు ఇవ్వలేదు అని నన్ను పిచ్చి కొట్టుడు కొట్టాడు. చెప్తున్న కుర్రాడికి ముఖము దుఃఖం ఆగలేదు. నువ్వెందుకు అప్పుడే అతని దగ్గర పర్సు ఇవ్వలేదు అడిగింది జయంతి. దొంగిలిస్తేనే కదా ఇవ్వాలి. మీ పర్సు నేను దొంగిలించలేదే, అది కాలువలో జారి పడిపోయింది. నేనే కదా కాలువలోకి దూకి తీసింది. కాబట్టి అది నాకే అదే కదా న్యాయం. ఆ మాటే కాశీ అన్నయ్యతో చెప్పాను. న్యాయం మాట్లాడతారా న్యాయం అంటూ నన్ను పిచ్చి పిచ్చిగా కొట్టాడు. నొప్పి భరించలేకపోయాను. ఇక కాశీ అన్నయ్యను చూడకూడదని నిర్ణయించుకుని అక్కడ ఇక్కడ తిరుగుతూ నిన్న బస్టాండ్లో ఉన్నాను. అప్పుడే పోలీసులు వచ్చి పట్టుకున్నారు. అయితే ఈ దెబ్బలు లోపల పోలీసులు కొట్టినవి కాదన్నమాట. కావు, పోలీసులు లాఠీతో కాళ్ళ మీద కొట్టారు అంతే. సరే, నిన్ను ఇప్పుడు మా ఇంటికి తీసుకెళ్తాను. చదువు నేర్పిస్తాను. సక్రమంగా ఉంటావా అని జయంతి అడిగినప్పుడు షాక్ తిన్న కుర్రాడు, అమ్మగారు నాకు చాలా ఆకలిగా ఉంది. ముందు నాకు మీరు ఆ రోజు కొనిచ్చారే ఆ కేకు కొనివ్వండి. ఆ తర్వాత మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాను అన్నాడు. జయంతి కారును బేకరీ దగ్గరకు పోనిచ్చింది. బేకరీలో వాడు అడిగిన కేకు కొనిచ్చి వాడు తింటుంటే ఆనందపడింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు అనుభవించలేకపోయింది. కేకు తింటున్న కుర్రాడు మిగిలిన కేకు ముక్కను తీసుకొని పారిపోయాడు. ఇప్పుడెందుకు పారిపోయాడో జయంతికి అర్థం కాలేదు. ఈసారి ఆ కుర్రాడు పారిపోవడానికి బలమైన కారణం ఉంది. ఆ కుర్రాడికి తల్లి అనారోగ్యంతో చనిపోయిన రోజున తాను దాచుకున్న సంచిలో నుండి ఒక ఫోటో తీసి వాడికి చూపించి, ఈ ఫోటోలో నాతో పాటు ఉన్న ఆయనే నీ తండ్రి. నా అనారోగ్యానికి నిజమైన కారణం తెలుసుకోకుండా నన్ను, పసిబిడ్డగా ఉన్న నిన్ను వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. 4 ఏళ్లు నిన్ను కష్టపడి పెంచాను. నా ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. నేను బ్రతకనని డాక్టర్లు చెప్పేశారు. నేను పోయిన తర్వాత నువ్వెలా బ్రతుకుతావో అనే బెంగ నన్ను ఎక్కువగా బాధపెడుతుంది. ఆ దేవుడే నిన్ను కాపాడుతాడు. ఏదో విధంగా నీ తండ్రిని నీకు చూపిస్తాడు అప్పుడప్పుడు అంటూ ఏదో చెప్పబోయిన ఆ కుర్రాడి తల్లి చెప్పకుండానే చనిపోయింది. ఆ రోజు జయంతి పర్సు కాలువలో దొరికినప్పుడు ఆమెకు పర్సు తిరిగి ఇవ్వాలని ఎంత ప్రయత్నించినా పర్సు ఇవ్వలేకపోయాడు. కొన్ని రోజులు ఆమె కోసం వెతికిన ఆ కుర్రాడు ఆమె కనపడకపోయేసరికి ఆ పర్సు తెరిచి చూశాడు. అందులో డబ్బు, బంగారు గొలుసు, తాళం చెవులు, క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు జయంతి తన తండ్రి కలిసున్న ఫోటో ఉండటం చూశాడు. ఉలిక్కిపడ్డాడు. కోపం, ఆగ్రహం నిండిన మనసుతో తన తండ్రిని నిలదీయాలనుకున్నాడు. కానీ జయంతిని చూసిన తరువాత ఆ ఉద్దేశం మార్చుకున్నాడు. మీ ఆయనే నా తండ్రి, అతను ఒక మోసగాడు అని చెబితే ఆమె తట్టుకుంటుందా? ఎంతో మంచి మనసున్న ఆమెను బాధలకు గురిచేయడం తను చేసిన నేరాలతో పెద్ద నేరం అవుతుంది. నేను అనాథగానే బ్రతుకుతాను అని నిర్ణయించుకున్నాడు. చిన్నవాడైనా పెద్దరికంతో ఆలోచించాడు. అందుకే ఆమె నుండి పారిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.